ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. ఇవి వచ్చేసరికి మనకు ఎన్హెచ్పిసి లిమిటెడ్ అనే కంపెనీ నుంచి అయితే మనకు విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్స్. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చేసరికి మనకు మొత్తం 7 రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇంజనీరింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది వచ్చేసరికి, అంటే ట్రైనీ ఇంజనీరింగ్కు లేదా ట్రైనీ ఆఫీసర్స్కి త్రూ ది గేట్ ద్వారా అయితే మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారనమాట. ఇంకపోతే పోస్టులు అయితే ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయైతే తెలుసుకుందాం. సివిల్ నుంచి అయితే మొత్తం 80 పోస్టులు, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 11 పోస్టులు, అలాగే మెకానికల్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించింది అయితే 74 పోస్టులు, అలాగే ఈఎన్సి వాళ్ళకైతే 4 పోస్టులు, ఐటీకి సంబంధించింది అయితే మొత్తం 19 పోస్టులు, జియోలాజికల్కి సంబంధించి 3 పోస్టులు, ఇలా మొత్తం టోటల్గా అయితే 269 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్క పోస్ట్ గురించి దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ట్రైనీ ఇంజనీరింగ్ అంటే సివిల్కి సంబంధించింది అయితే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది, లేదా బీఎస్సీ కానీ లేదా సివిల్కి సంబంధించిన ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా సరిపోతుంది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే అది మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 సంవత్సరాల లోపు వారు ఎవరైనా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే మెకానికల్కి సంబంధించి సేమ్ అనమాట, బ్యాచులర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంకా మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా శాలరీస్ విషయానికి వచ్చేసరికి అంటే 50,000 నుంచి 1,60,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు 1 మంత్కి అనమాట. ఇకపోతే ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఏ పోస్ట్కైనా 30 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు చెప్పే పోస్టులలో 18 సంవత్సరాల పైబడి 30 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సేమ్ అనమాట, అన్ని పోస్టులకు దానికి సంబంధించి రిలేటెడ్గా అనమాట. డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది, బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది, మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఈ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏ పోస్ట్కైనా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంతే, అలా పోతే ఏజ్ లిమిట్ కూడా 30 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఒక్కొక్క పోస్ట్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, శాలరీస్, అలాగే ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇవన్నీ అనమాట. ఇంకా ఎలా అప్లై చేయాలి, ఏజ్ రిలాక్సేషన్ అవైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి ఈ క్యాండిడేట్స్ మనకి ఇక్కడ ప్లేస్మెంట్ కూడా క్లియర్గా ఇచ్చాడు. క్యాండిడేట్ విల్ బి ప్లేస్డ్ యాజ్ ప్రాజెక్ట్స్ పవర్ స్టేషన్స్, అంటే మీరు ఎక్కడెక్కడ పనిచేయాల్సిందనమాట. ప్రాజెక్టులలో, పవర్ స్టేషన్స్లలో, ఆఫీసెస్లలో ఇంక్లూడింగ్ జాయింట్ వీనస్ లేదా సబ్సిడీ కంపెనీస్ లేదా ఎన్హెచ్పిసి ఈజ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ, అంటే వేరే కంట్రీలలో కూడా మీకు పనిచేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఏజ్ రిలాక్సేషన్ గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 years, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 years అనమాట. ఇంకా క్వాలిఫై అయితే మినిమం మీరు 40% మార్క్స్ వస్తే సరిపోతుంది. అంటే గేట్లో మీ ఎలా అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసరికి ది సెలక్షన్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ నార్మలైజ్డ్ మార్క్స్ అప్టెండ్, అంటే 100 మార్క్స్ అయితే మనకు ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి గేట్కి సంబంధించింది అయితే 75% అయితే ఉంటుంది. ఇంకపోతే గ్రూప్ డిస్కషన్స్ అనమాట, దానికి సంబంధించి 25% అయితే ఉంటుంది. దీని మొత్తం మీకు 40% వస్తే సరిపోతుంది అనమాట. ఏది యూఆర్ కానీ ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మినిమం 40% మార్క్స్ వస్తే సరిపోతుంది, మీ అయితే క్వాలిఫై అయినట్టు, అంటే జాబ్ కొట్టేయచ్చు అనమాట. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనుకో, జస్ట్ మీరు 30% మార్క్స్ ఉంటే సరిపోతుంది, మీరైతే ఈ జాబ్కి అయితే అర్హులు అనమాట. అంటే మీకు ఈ జాబ్ అయితే వచ్చేసినట్టే. ఇంకా హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే ఓన్లీ క్యాండిడేట్స్ హూ వ్యాలిడ్ గేట్, అంటే ఇప్పుడు చెప్పాను కదా ఇంత పర్సెంట్ మార్క్స్ ఉంటే గేట్లలో ఒక 75% అలాగే ఉంటే సరిపోతుంది. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే రిజిస్టర్ కావాలన్నమాట వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడితో. ఏది వాళ్ళకి వెబ్సైట్ www.nhpcindia.com అనే వెబ్సైట్లో మీరైతే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ, అంటే మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇలాంటివన్నీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అంటే దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఆర్ advised carefully read the
అడ్వర్టైజ్మెంట్ ఫ్రమ్ ది డీటెయిల్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే మీ యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు కూడా కట్టాలన్నమాట. మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. ఏది థర్డ్ పాయింట్, క్యాండిడేట్ బిలాంగింగ్ టు యూఆర్ ఓడ్ అంటే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 600 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇవైతే నాన్ రీఫండబుల్ ప్లస్ 100 రూపీస్ అయితే ట్యాక్సెస్ అనమాట, అప్లికేషన్ ట్యాక్సెస్ మొత్తం 700 రూపీస్ అయితే ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది. అదైతే నాన్ రీఫండబుల్ అనమాట. ఇది వచ్చేసరికి అప్లికేషన్ ప్రొసీడ్యూర్. ఇంకా స్టెప్స్ బై స్టెప్స్ ఎలా అప్లై చేయాలంటే, మీరు ఫస్ట్ రిజిస్టర్ అయింటారు కదా, తర్వాత లాగిన్ కావాలన్నమాట. మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఉంటారు కదా, దాంతో లాగిన్ అయ్యి ఏది వాళ్ళ వెబ్సైట్లో nhpcindia.com అనే వెబ్సైట్లో అయితే లాగిన్ అయ్యి, అది ఫస్ట్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ వచ్చేసరికి రీడ్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ది వెబ్సైట్. ఆ వెబ్సైట్లో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో అవన్నీ తెలుసుకోండి. తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ రిలివెంట్ డీటెయిల్స్ అండ్ సబ్మిట్. అంటే ఇందాక నేను చెప్పాను కదా, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలన్నమాట. ఏమేమి ఎంటర్ చేయాలి, మీ యొక్క మార్క్ లిస్ట్ అంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీకి సంబంధించింది, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, మీ ఏదైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ క్వాలిఫికేషన్స్ కూడా ఎంటర్ చేయాలి. ఇలాంటివన్నీ అయితే స్టెప్ బై స్టెప్ మొత్తం ఎంటర్ చేయాలన్నమాట. ఫైనల్గా వచ్చరికి క్యాండిడేట్స్ విల్ అప్లోడ్ స్కానర్డ్ కాపీస్ అంటే ఒరిజినల్ కాదు, స్కానర్డ్ కాపీస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇది అప్లికేషన్ ప్రొసీడ్యూర్ అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఇకపోతే మనం ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఓపెనింగ్ డేట్ ఇప్పుడు 6వ తారీఖు మార్చి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. 6 మార్చ్ 2024 ఈ డేట్ నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి 26 అంటే 26 మార్చ్ 2024. ఇవైతే ఇంపార్టెంట్ డేట్స్ ఫ్రెండ్స్. ఈ డేట్స్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో కావాలన్నమాట. అంటే ఆ డేట్ లోపు అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో నోటిఫికేషన్ యొక్క సంబంధించి మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో, అలాగే అప్లై చేసే లింక్ కూడా మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి అయితే మీరు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే లేదా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.